నమస్తే, వెల్కమ్ టు అవర్ ఛానల్. నేను సౌజన్య. రాయలసీమకు సంబంధించినటువంటి కొన్ని జిల్లాల ఎడిషన్స్ ఒకసారి చూద్దాము. అందులో ఉన్నటువంటి హైలైట్స్ ఏంటో చూద్దాం. ముందుగా ఈనాడు అనంతపురం ఎడిషన్ కనుక చూసుకున్నట్లయితే ఇందులో హైలైట్ గా వైకాపా ప్రచార సైన్యంగా సర్కారు సిబ్బంది, అధికార పార్టీ సేవల్లో వాలంటీర్లు, ఉద్యోగులు, వాట్సాప్ గ్రూపుల్లో అనుకూల పోస్టులు, పట్టించుకునే యంత్రాంగం. సో ఇది ఒక ఐటెం ఉంది ఈ హెడ్లైన్స్ తో. తొలి రోజు 10 పరీక్షలు ప్రశాంతం, 2495 మంది గైర్హాజరు. దీనికి సంబంధించిన ఐటమ్. ఎన్నికల విధుల్లో ఎంపీఈఓలు, పలు రైతు భరోసా కేంద్రాలు మూత. సో దీనికి సంబంధించిన ఐటమ్ ఉంది. సో అలాగే తాగునీరు వృధా, ప్రజల వ్యధ. సో దీనికి సంబంధించిన ఐటమ్. నెక్స్ట్ పేపర్ చూద్దాం. సాక్షి అనంతపురం మిషన్ కనుక చూసుకున్నట్లయితే ఇందులో హైలైట్ గా మట్టిని మింగిన అమిలినేని 2 కోట్ల రూపాయల విలువైన ఎర్రమట్టి హాంఫర్ట్. సో దానికి సంబంధించిన ఐటమ్ ఉంది. జీడిపల్లి బీటీపీ కాలువ పనుల్లో అక్రమాలు, యథేచ్ఛగా ఎర్రమట్టి తరలింపు, 2 కోట్ల రూపాయలకు పైగా విలువైన మట్టి స్వాహ, విచారణకు ఆదేశించిన హంద్రినీవా అధికారులు. సో దీనికి సంబంధించిన ఐటమ్ ఉంది. వంచకుడికి వంత పాడతారా, జేసీ ప్రభాకర్ రెడ్డిపై బాధితురాలి ఆగ్రహం. సో దీనికి సంబంధించిన ఐటమ్. 10 పరీక్షలు ప్రారంభం, తొలి రోజు 2495 మంది విద్యార్థులు గైర్హాజరు. నెక్స్ట్ పేపర్ చూద్దాం. ఆంధ్రజ్యోతి అనంతపురం జిల్లా ఎడిషన్ కనుక చూసుకున్నట్లయితే ఇందులో హైలైట్ గా తొలి రోజే పరీక్ష, గందరగోళంగా హాల్ టికెట్ నంబర్లు, గదులు వెతుక్కునేందుకు విద్యార్థుల తంటాలు, అధికారులపై తల్లిదండ్రుల అసహనం. 10వ తరగతి పరీక్షలకు తొలి రోజు 93% హాజరు. సో దానికి సంబంధించిన ఐటమ్ ఉంది. భూగర్భ శోకం, నానాటికి లోలోతుకు నీరు, 50,000కు పైగా ఎండిన బోరుబావులు, ఉద్యాన పంటలకు బెట్ట తెగుళ్లు, కాపాడుకునేందుకు అన్నదాత తంటాలు, ట్యాంకర్ల నీటిని కొని పంటకు తడి, రక్షక తడులతో ఆదుకోవాలని వినతి. సో దీనికి సంబంధించిన ఐటమ్ ఉంది. నెక్స్ట్ జిల్లా ఎడిషన్ చూద్దాం. ఈనాడు చిత్తూరు ఎడిషన్ కనుక చూసుకున్నట్లయితే బటన్ నొక్కినా నగదు పడలేదేమన్నా, చేతు సొమ్ము కోసం బ్యాంకులకు అక్క చెల్లెమ్మల వరుస. సో దానికి సంబంధించిన ఐటమ్. అబ్బా కొనలేమిక, అమాంతం పెరిగిన నియంత్రికల ధరలు, వైకాపా పెద్దల సన్నిహిత సంస్థలకు మేలు, వినియోగదారులపై ఆర్థిక భారం. నెక్స్ట్ అనుమతులు లేకున్నా అడ్డుకోకూడదంటే ఇసుక తవ్వకాలపై నిలదీస్తున్న గ్రామస్తులకు పోలీసుల బెదిరింపులు, అక్రమాలకు వత్తాసు పలకడంపై తీవ్ర విమర్శలు. దానికి సంబంధించిన ఉంది. సమస్యల నడుమ 10 పరీక్ష ప్రారంభం, పనిచేయని కమాండ్ కంట్రోల్ నెంబరు, ఇన్విజిలేటర్ల కొరత. నెక్స్ట్ పేపర్ చూద్దాం. సాక్షి చిత్తూరు ఎడిషన్ కనుక చూసుకున్నట్లయితే ఎత్తులు కడుపులో కత్తులు, చిత్తూరు టీడీపీలో వర్గపోరు, మాజీలు పెద్దలపై నిఘా పెట్టిన గురజాల, నేతలను పక్కన పెట్టి సొంత అజెండా, అనుమానంతో అవమానించడంపై సీనియర్ల ఆగ్రహం, తగిన బుద్ధి చెప్పేందుకు సిద్ధమవుతున్న నాయకులు, ప్రోత్సాహం, నేతన్న సంతోషం. సో అలాగే ప్రశాంతంగా 10 పరీక్ష ప్రారంభం, తొలి రోజు 21,156 మంది విద్యార్థుల హాజరు. నెక్స్ట్ పేపర్ చూద్దాం. ఆంధ్రజ్యోతి చిత్తూరు ఎడిషన్ కనుక చూసుకున్నట్లయితే ఇందులో హైలైట్ గా కోడ్ ఉంటే మాకేంటి, ఎమ్మెల్యే ఫోటోతో 10th విద్యార్థులకు ప్యాడ్లు పంపిణీ, కొన్ని పరీక్షా కేంద్రాల్లో అధికారుల అభ్యంతరం, ఎన్నికల నియమావళి ఉల్లంఘనపై ఆర్డీఓకు ఫిర్యాదు, వీటిని అనుమతించొద్దంటూ ఎంఈఓలకు ఆదేశాలు. సో దానికి సంబంధించిన ఐటమ్. వైసీపీ అధిష్టానానికి నగరి సమ్మతి నేతల ఝలక్, సీఎంఓ పిలుపుతో తాడేపల్లిలో రోజంతా పడిగాపులు, మంత్రి సమక్షంలో మాట్లాడతామనడంతో ఒళ్ళు మండి తిరుగు ప్రయాణం. అలాగే మున్సిపాలిటీలపై మరో భారం, కార్మికులకు ఆరోగ్య భత్యం చెల్లించాలన్న ప్రభుత్వం, ఆ తరువాత బిల్లులు ఇస్తామని ప్రకటన, ఈ మాట నమ్మలేమంటున్న స్థానిక సంస్థలు. ఓపెన్ గా పరీక్షలు, చిత్తూరులో మాస్ కాపీయింగ్, డిఈఓతో చర్చించి చర్యలు తీసుకుంటామన్న అధికారి. నెక్స్ట్ జిల్లా చూద్దాం. ఈనాడు కర్నూలు ఎడిషన్ కనుక చూసుకున్నట్లయితే ఇందులో హైలైట్ గా చెరువులో తోడు దొంగలు అనేటువంటి హెడ్లైన్స్ తో ఒక ఐటమ్ ఉంది. వాలంటీర్ల గుప్పిట్లో గుట్టు, వారి వద్దే స్మార్ట్ ఫోన్లు, సిమ్ కార్డులు, ఎన్నికల వేళ భద్రమేనా. సో అలాగే బొమ్మ కనిపిస్తోంది, అధికారులకు సవాలుగా తొలగింపు, ఎటు చూసిన సీఎం చిత్రాలే.
జూలకల్లో అధికార జులుం. నెక్స్ట్ పేపర్ చూద్దాం. సాక్షి కర్నూలు ఎడిషన్ కనుక చూసుకున్నట్లయితే ఇందులో హైలైట్ గా తమ్ముళ్ల తిరకాసు, జనసేన చల్లని కాసు, అభ్యర్థులను తేల్చిన టీడీపీ, ఆలూరు ఆదోను విషయాల్లో మీనమేషాలు, జనసేనకు ఉమ్మడి జిల్లాల్లో మొండి చేయి, ఆలూరు టికెట్ పై డిఎస్పీ ఆశలు గల్లంతు, ఆదోనులో గందరగోళంగా మీనాక్షి నాయుడు భవితవ్యం, ఇండిపెండెంట్ గా పోటీకి సిద్ధమనే తిక్కారెడ్డి, ఎంపీ సీట్ల విషయంలోనూ స్పష్టత కరువు. పక్షం రోజుల్లో అన్ని పోలింగ్ కేంద్రాల తనిఖీ, బహిరంగ ప్రదేశాల్లో ప్రచార సంబంధ వివరాలు తొలగించాలి, టెలికాన్ఫరెన్స్ లో జిల్లా కలెక్టర్ డాక్టర్ సృజన. 10 పరీక్షలు ప్రారంభం, మొదటి రోజు 810 మంది గైర్హాజరు. నెక్స్ట్ పేపర్ చూద్దాం. ఆంధ్రజ్యోతి కర్నూలు ఎడిషన్ కనుక చూసుకున్నట్లయితే ఇక్కడ అసౌకర్యాల నడుమ ప్రారంభమైన 10 పరీక్షలు, ఒక్కో బెంచ్ కు 2 విద్యార్థులు, తిరగని ఫ్యాన్లు, ఉక్కపోతతో అవస్థలు, పలు చోట్ల నేలపై కూర్చున్న వైనం, మొదటి రోజు 810 మంది గైర్హాజరు. మూల్యాంకనంలో ఖచ్చితత్వం ఉండాలి, ఇంటర్ స్పాట్ విధులకు గైర్హాజరైతే జరిమానా, ఆర్ఐఓ ఎస్విఎస్ గురవయ్య శెట్టి. వైసీపీ ప్రచారంలో వాలంటీర్, అధికారులకు ఫిర్యాదు చేసిన టీడీపీ. నెక్స్ట్ పేపర్ చూద్దాం. ఈనాడు వైఎస్ఆర్ జిల్లా ఎడిషన్ కనుక చూసుకున్నట్లయితే వద్దన్నా వినరే, ఎటు చూసినా వారే, అనధికారికంగా వాలంటీర్ల సేవల కొనసాగింపు, జగనన్న ఆరోగ్య సురక్ష సర్వే చేయాలని ఆదేశం, అంతటా ఎన్నికల కోడ్ యథేచ్ఛగా ఉల్లంఘన. సో దానికి సంబంధించిన ఐటమ్ ఉంది. ఎంఐజీ గూడు 3 ఏళ్లుగా గోడు, లబ్ధిదారులకు దక్కని ఇంటి స్థలాలు, ఇది ఉమ్మడి కడప జిల్లాలో దుస్థితి. కడప నగరం దాహంతో నరకం, 4-5 రోజులకు ఒకసారి తాగునీరు, సమీక్షలతో సరిపెట్టిన ప్రజాప్రతినిధులు. నెక్స్ట్ పేపర్ చూద్దాం. సాక్షి వైఎస్ఆర్ జిల్లా ఎడిషన్ కనుక చూసుకున్నట్లయితే ఇందులో చక్కటి రాత, మార్కుల మోత, మెలకువలతో 10 ఉత్తమ గ్రేడ్, అక్షర దోషాలు దిద్దుబాటు ఉండకూడదు, విద్యార్థులకు నిపుణుల సూచనలు. తొలి రోజు పదిలం, ప్రశాంతంగా 10వ తరగతి పరీక్షలు, 27,616 మంది హాజరు, పరీక్షా కేంద్రాల వద్ద 144 సెక్షన్ అమలు. అలాగే టీడీపీకి గట్టి షాక్, నేడు వైఎస్ఆర్సీపీలోకి రెడ్డియం వెంకట సుబ్బారెడ్డి. నెక్స్ట్ పేపర్ చూద్దాం. ఆంధ్రజ్యోతి కడప జిల్లా ఎడిషన్ కనుక చూసుకున్నట్లయితే ప్రారంభమైన 10 పరీక్షలు, తొలి రోజు 97% మంది హాజరు. అలాగే వైసీపీ నేతల మజాకా, యథేచ్ఛగా ఎన్నికల కోడ్ ఉల్లంఘన, కడపలో చీరలు, ప్రొద్దుటూరులో గోడ గడియారాలు పంపిణీ, అంగన్వాడీలకు జగనన్న బొమ్మతో ఉన్న పౌష్టికాహారం అందజేత, ఇంకా తొలగించని వైసీపీ ఫ్లెక్సీలు, స్టిక్కర్లు. ముంచుకొస్తున్న నీటి ముప్పు, మైలవరం జలాశయంలో అడిగంటిన జలాలు, జమ్మలమడుగు, ప్రొద్దుటూరు, కడప నగరానికి. మరో 10 రోజుల్లో నీటి సరఫరా ప్రశ్నార్థకం, ముందస్తు చర్యలు చేపట్టని అధికారులు. సో వ్యూయర్స్ చూసారు కదండి.